నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ మహిజా. వెల్కమ్ టు వైకే టీవీ మనం ప్రోగ్రామ్. ఇక ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలకు రికార్డు స్థాయిలో నీటిని తరలిస్తూ చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ఈ ప్రాజెక్టు నుంచి 40.109 టీఎంసీల నీటిని డ్రా చేయడం ద్వారా డిజైన్డ్ కెపాసిటీని మించి నీటి తరలింపు జరగడం విశేషంగా మారింది. ఈ ప్రాజెక్టు చరిత్రలో 2012 నుంచి ఈ రోజు వరకు 40 టీఎంసీల నీరు ఎత్తిపోయడం ఇదే మొదటిసారి. ఇక ఏడాది జూలై 17న శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మాల్యాల పంప్ హౌస్ ద్వారా నీటి ఎత్తిపోతలకు సీఎం చంద్రబాబు స్విచ్ ఆన్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో నీటిని తరలించడం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఇక ఇదే ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి రికార్డు స్థాయిలో నీటి తరలింపు ఇదే తొలిసారి కావడంతో సీమ జిల్లాలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాలకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హంద్రీనీవా విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టి సీమ ప్రాంతానికి నీళ్లందేలా సీఎం చంద్రబాబు కృషి చేశారని తెలిపారు. హంద్రీనీవా నుంచి 50 టీఎంసీల మేర నీటిని డ్రా చేసి మరో రికార్డు సృష్టించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో పాటు రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లు, చెరువులు నీటితో నింపాలని స్పష్టం చేశారు. అన్ని చెరువులు, రిజర్వాయర్లు నిండినప్పుడే తనకు సంతోషమని సీఎం తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోగా అదనంగా మరో 10 టీఎంసీలు తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక ఈ హంద్రీనీవా ప్రాజెక్టు తన రికార్డు సృష్టించింది. 191 రోజుల్లోనే 40 టీఎంసీలకి పైగా నీటిని తరలించింది. సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా రిపోర్టర్ శ్రీనివాస్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, చెప్పండి మేడం. శ్రీనివాస్ నమస్తే అండి. సార్ ప్రస్తుతం ఈ రోజు మరి 191 రోజుల్లో 40.30 టీఎంసీలకు పైగా నీరు తరలించడం జరిగింది హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నుంచి. సో దీని పట్ల అక్కడ ఉన్న అప్డేట్స్ తెలియజేయండి. రాయలసీమ జిల్లాలో అత్యంత కరువు పీడిత ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్న ఉద్దేశంతో పాలకులు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఆనాడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. 2006-7లో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 2012లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు మొట్టమొదటిసారిగా కాల్వకు నీటిని ఎత్తిపోయడం జరిగింది. ఈ ప్రాజెక్టును పనులను పరిశీలిస్తే కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలం మల్యాల అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ సమీపంలో ఉన్నటువంటి మల్యాల గ్రామం నుంచి ఒక 10 పంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ దగ్గర. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం ద్వారా చిత్తూరు జిల్లా నీవా అనే నది వరకు దాదాపుగా 18 పంపింగ్ స్టేషన్ల మీదుగా 512 కిలోమీటర్ల పొడవున ఈ నీరు కాలువలకు ఎత్తిపోయడం ద్వారా ఇటు రాయలసీమ జిల్లాలలో 4 కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలలో 6 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు 32 లక్షల మంది ప్రజల తాగునీటి దాహార్తిని తీర్చాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయడం జరిగింది. 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ ట్రయల్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. అప్పటి నుంచి పరిశీలిస్తే మాత్రం ఈ ప్రాజెక్టు నిర్మాణాలు 2012 నాటికే ఇంకా అక్కడక్కడ కొన్ని పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఒక్కొక్క ఏడాది 2012 నుంచి చూస్తే నీటిని కాలువకు ఎత్తిపోయడం పరిశీలిస్తే 2012లో కేవలం 3 టీఎంసీల నీటిని మాత్రమే కాలువకు ఎత్తిపోయడం జరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఇటు కాలువ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూ వస్తూ ఇప్పుడు కాలువలో 2500 క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రవహించేలాగా మొదట కాలువకు డిజైన్ రూపొందించడం జరిగింది. ఇటు తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో కాలువలో 2500 క్యూసెక్కుల నీటితో మొత్తం 4 జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం కష్టసాధ్యమవుతున్న ఉద్దేశంతోనే హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కాలువ విస్తరణ పనులు చేపట్టాలని 3500 కోట్ల రూపాయలతో కాలువ విస్తరణతో పాటు కాలువ లైనింగ్ పనులు చేపట్టడం ద్వారా ఈ ప్రాజెక్టు లక్ష్యానికి చేరుకోవచ్చునని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014-19లోనే కాలువ విస్తరణ పనులు చేపట్టారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ కాలువ విస్తరణ పనులను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ముందుకు సాగలేదు. తిరిగి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రాయలసీమ జిల్లాలకు కృష్ణా జిల్లాలను మళ్లించాలన్న లక్ష్యంతో కాలువ విస్తరణ పనులను వేగవంతం చేశారు. దీంతో కాలువలో 2000 క్యూసెక్ల నీటి ప్రవాహం నుంచి 3200 క్యూసెక్ల నీటి ప్రవాహం ప్రవహించేలాగా కాలువ విస్తరణ పనులు చేపట్టారు.
ఈ ప్రస్తుతం ఈ ఏడాదికి శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం ముందస్తుగా కొనసాగడం, ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీటి నిల్వలు చేరుకోవడంతో కాలువకు నీటిని ఎత్తిపోవడం జరిగింది. ఈసారి అంద్రినివా కాలువకు 191 రోజుల్లోనే దాదాపుగా 40 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం జరిగింది. అయితే ఈ 40 టీఎంసీల నీటిని ద్వారా ఇటు ప్రధానంగా పరిశీలిస్తే ఇటు కర్నూలు జిల్లాలో 8 టీఎంసీలు కేటాయించారు. 8 టీఎంసీలకు గాను కేవలం 1.57 టీఎంసీల నీటిని వినియోగం మాత్రమే జరిగింది. మిగిలిన నీరంతా అనంతపురం జిల్లా పరిధి అంటే జీడిపల్లి రిజర్వాయర్ తో పాటు ఇటు అనంతపురం జిల్లాలోని మారాల, గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా ఆ జిల్లాలోని దాదాపుగా 233 చెరువులను నింపడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా 93 చెరువులను నింపడం జరిగింది. ప్రధానంగా చెప్పుకోదగ్గ అంశం ఏమంటే ఈ అంద్రినివా జలస్రవంతి ప్రాజెక్టు నిర్మాణం జరిగిన 14 సంవత్సరాల కాలంలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో కుప్పంకు నీటిని అందించామన్న గొప్పలు చెప్పుకున్న ఆనాటి గతంలో వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాలువకు నీటిని ట్యాంకర్ల ద్వారా ఎత్తిపోసి ఆ జలాలనే కాలువకు విడుదల చేశామని గొప్పలు చెప్పుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచార సమయంలో బాగా చెప్పడంతోనే చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనికి ఆచరణ దిశగా కుప్పానికి సంబంధించి ఈ సంవత్సరం ఏడాది కుప్పంలో దాదాపుగా కుప్పం, పలమనేరు ఈ 2 నియోజకవర్గాలలో 533 చెరువులను నింపాలన్న లక్ష్యంతో ఇప్పటి వరకు 180 చెరువులను నింపడం జరిగింది. మిగిలిన చెరువులకు కూడా నింపాలన్న లక్ష్యంతో పనులు కొనసాగేందుకు ప్రతిపాదన రూపొందించారు. ప్రధానంగా ఇటు కృష్ణా జలాలను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో అనంతపురం జిల్లా కళ నెరవేరిందని చెప్పవచ్చు. ఈ 4 జిల్లాలలో ప్రధానంగా అత్యంత దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి అనంతపురం జిల్లా కనీసం తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితుల్లో దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితులలో ఆ జిల్లా వాసులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళడం, గ్రామాలు ఖాళీ కావడం, అసలు వ్యవసాయానికే పనికిరాని జిల్లా అని పేరు వస్తున్న సమయంలో ఇటు కృష్ణా జలాల అనంతపురం జిల్లాకు తరలించడంతో కొంత ఈ ప్రస్తుత పరిస్థితులు మాత్రం కొంత ఆ జిల్లాకు ఊరట చెందుతున్నాయని థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి శ్రీనివాసరెడ్డి గారు జలసాధన సమితి నాయకులు మనతో లైన్లో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో శ్రీనివాసరెడ్డి గారు, నమస్తే సార్. సార్ ఫోన్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. రైట్, శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు మనతో. హలో మేడం, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. నమస్తే సార్. ఓకే సార్ నమస్తే, వెల్కమ్ టు వైకే డిబేట్ సార్. వైకే మనం ప్రోగ్రామ్కి మీకు స్వాగతం సార్. కరువు ప్రాంతం రాయలసీమ ఎంతో అత్యంత కరువు ప్రాంతం, అసలు నీళ్లే లేవు అన్నవి చెప్పబడే ప్రాంతానికి ఈరోజు చిట్ట చివరి ఊరైనటువంటి కుప్పంకి కూడా కృష్ణా జలాలు తరలించే విధంగా జరిగింది. సో దీని పట్ల అక్కడ ఎలా ఉంది సార్ పరిస్థితి, తెలియచేయండి. వైకే టీవీ వారందరికీ కూడా నమస్కారాలు. ప్రధానంగా ఇప్పుడు దాదాపు 35 సంవత్సరాల తర్వాత అంద్రినీవా కాలువ
కుప్పం వరకు నీటిని తీసుకోవడం అనేది సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే దాదాపు తీవ్ర కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమకు, అందులో ప్రధానంగా అనంతపురం జిల్లాకు తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులున్న ఈ ప్రాంతానికి 1988లో ఎన్టీ రామారావు గారు అంద్రినీవా, తెలుగుగంగ, గాలేరు నగరు ప్రాజెక్టులు ప్రారంభించారు. అయితే 35 సంవత్సరాలు ఒక ప్రాజెక్టు నిర్మించడానికి ఆలస్యం చేయడం వల్ల ఇక్కడ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపింది. దాని ఫలితంగా వ్యవసాయం పూర్తి దెబ్బతిని రైతులు, కూలీలు దాదాపు అనంతపురం జిల్లా నుంచినే 4 లక్షల మంది వలసలు వెళ్ళారు. రైతుల ఆత్మహత్యలు, మొత్తం అంతా కూడా వ్యవసాయం అంతా కూడా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. ఇదే నాగార్జున సాగర్ ప్రాజెక్టు 12 సంవత్సరాలకు పూర్తి చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ 35 సంవత్సరాల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో ఇంత ఆలస్యానికి అన్ని రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు దానికి బాధ్యత వహించాలి. నేడు అంద్రినీవా కాలువ ద్వారా 40 టీఎంసీలు రావడము అభినందించదగ్గదే అయినప్పటికీ కూడా దీనివల్ల ఇంకా పూర్తి స్థాయి ప్రయోజనం నెరవేరలేదనేది మేము జలసాధన సమితి ద్వారా అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే అంద్రినీవా కాలువ ద్వారా మొత్తం రాయలసీమలో 6,02,000 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 3,45,000 ఎకరాలకు సాగునీరు అందించాలి. ప్రస్తుతానికి కేవలము 12 సంవత్సరాల నుంచి మొత్తం ఇప్పటి వరకు మనము గత చరిత్రను పరిశీలిస్తే 150-200 చెరువులకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు. దానివల్ల అదనంగా వచ్చేటటువంటి ప్రయోజనము ఆశించిన ప్రయోజనం అయితే రావట్లేదు. ఇది పూర్తి స్థాయి ప్రాజెక్టుగా రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు, అనంతపురం జిల్లాలో 3,45,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు పిల్ల కాలువల ద్వారా నీరు అందించినప్పుడే ఏదైతే నిర్దేశించారో ఆ నిర్దేశించినటువంటి ప్రయోజనం నెరవేరుతుంది తప్ప దీనివల్ల తాత్కాలికమైనటువంటి ఉపశమనం తప్ప శాశ్వతమైనటువంటి కరువు నిర్మూలనకు ఈ ప్రాజెక్టు ఆశించిన ఫలితాన్ని మనకు అందించలేదనే మేము అభిప్రాయపడుతున్నాం. ఓకే, అంటే మొత్తానికి కావాల్సింది కూడా 50 టీఎంసీలు తాగునీటికి కానీ సాగునీటికి కానీ రాయలసీమ జిల్లాల ప్రాంతానికి 50 టీఎంసీలకు పైగానే అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. సో దాన్ని బట్టి చూస్తే ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటారు? వాస్తవానికి ప్రాజెక్టును రూపొందించినప్పుడు ఇంజనీర్లు లేదా కాంట్రాక్టర్ల యొక్క తప్పుల ఫలితంగా ఈ ప్రాజెక్టును రూపొందించినప్పుడు 40 టీఎంసీలకు అంచనా వేశారు. అంటే 6 లక్షల ఎకరాలకు 40 టీఎంసీలు ఎట్టి పరిస్థితులను పాలించడం అనేది సాధ్యం కాదు. తీవ్రమైనటువంటి కరువు ప్రాంతమైన రాయలసీమకు కనీసం 80 టీఎంసీలు అవసరం ఉన్నది. ఈ 40 టీఎంసీలు గతంలో 21-22 సంవత్సరంలో 40 టీఎంసీలు కూడా వచ్చాయి. ఆ 40 టీఎంసీలు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కేవలం 150 చెరువులు మాత్రమే నింపారు. నేడు 40 టీఎంసీలు వచ్చినప్పటికీ కూడా 200 చెరువుల కంటే ఎక్కువ నింపడం అనేది సాధ్యం కాదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి 40 టీఎంసీలు చాలదు. 40 టీఎంసీల కంటే ఎక్కువ నీరు తీసుకోవడానికి కాలువ వెడల్పు, ఇప్పుడు కాలువ చేసినటువంటి వెడల్పు కూడా 3,850 క్యూసెక్కులకు వెడల్పు చేసినప్పటికీ కూడా అనుకున్నటువంటి నీటిని తీసుకునిపోవడం ఇది సాధ్యం కాదు. కాబట్టి కాలువ వెడల్పు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత పిల్లకారుల ద్వారా 1 లక్షల ఎకరాలకు నీరు పారించినప్పుడే దాని యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
రైట్. అయితే ముఖ్యంగా అసలు ప్రస్తుతం ఇమీడియట్ అత్యవసర పరిస్థితిని చూసుకుంటే ఏ ఏ ప్రాంతాలకు ముఖ్యంగా ఇప్పుడు ఈ నీళ్లు మళ్లించాల్సిన అవసరం ఉందంటారు? ప్రధానంగా రాయలసీమలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లా ఇన్నేళ్లలో ఈ హంద్రీ నీవా కాలువ వచ్చే వరకు నదీ జలాలు పారేటటువంటి ప్రాంతం చాలా తక్కువ. వాస్తవానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 33 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి ఉంటే ఉమ్మడి జిల్లాకు వస్తున్నది కేవలము 36 టీఎంసీలు మాత్రమే. ఓకే. అంటే 3% మాత్రమే ఇక్కడ నదీ జలాలు అందుతున్నాయి. మిగతా అంతా కూడా వర్షాధారం పైన ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ వర్షాభావం వల్ల నదులు, చెరువులు ఎండిపోయి తీవ్రమైనటువంటి భూగర్భ జలాలు అడిగట్టి తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినాయి. కనుక దీనికి సరిపడ నీరు కావాలంటే మొత్తము 413 టీఎంసీలు ఉమ్మడి అనంతపురం జిల్లాకు అవసరం ఉన్నది. ఓకే. ఇందులో వర్షాధార నీరు లేదా కాలువల ద్వారా వచ్చే నీరు, చెరువుల ద్వారా వచ్చే నీరు అంతా కలిపినా కూడా 70 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇంకా 345 టీఎంసీలు కొరత ఉన్నది. ఈ 40 టీఎంసీలతోటి ఈ కరువు ప్రాంతమైనటువంటి ఉమ్మడి జిల్లాకు తాత్కాలిక ప్రయోజనం తప్పితే శాశ్వతమైనటువంటి ప్రయోజనం నెరవేరే పరిస్థితి లేదు. అందుకు సంబంధించినటువంటి సమస్య ఇప్పుడు 40 టీఎంసీలు కాకోకుండా 80 టీఎంసీలను ఎత్తిపోసే విధంగా ప్లాన్ చేయాలి. ఆ 80 టీఎంసీలు ఎత్తిపోసేది కూడా ఇప్పుడు 6 నెలలు అయింది ఇప్పుడు మొదలుపెట్టి. గతంలో 9 నెలలు ఎత్తిపోసారు. కానీ ఇంకొక సమస్య అదనంగా వచ్చే పరిస్థితి ఏంటంటే 2013లో బ్రిజేష్ ట్రిబ్యునల్ మనం ఏదైతే మిగులు జలాలపైన హంద్రీ నీవా, గాలేరు నగరి, తెలుగంగ, వెలుగొండ ఈ ప్రాజెక్టులు నిర్మించామో ఆ మిగులు జలాలను బ్రిజేష్ ట్రిబ్యునల్ పై ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు 258 టీఎంసీలను వాళ్లకు మనకు వచ్చేటటువంటి నీటిలో వాళ్ళకి పంపకం చేశారు. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు అమలైతే 258 టీఎంసీలు పై రాష్ట్రాలు ఆపుకుంటే మనకు వరద జలాలు వచ్చేది కేవలము 2 నెలలు 3 నెలలు మాత్రమే. ఆ 2 నెలలు 3 నెలలలోనే ఈ హంద్రీ నీవాను 80 టీఎంసీలు ఎత్తుపోసుకోవాలంటే 10,000 క్యూసెక్కులకు కాలువ వెడల్పు చేస్తేనే దాని ప్రయోజనం నెరవేరుతుంది. ఉదాహరణకి తీవ్ర కరువు ప్రాంతమైనటువంటి హిందూపురం ప్రాంతం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో దక్షిణ తాలూకాలు ఏవైతే ఉన్నాయో కదిరి, హిందూపురం ఈ ప్రాంతాలకి పూర్తి కరువు ప్రాంతాలు. హిందూపురం ప్రాంతానికి మడసిర బ్రాంచ్ కెనాల్ ద్వారా 5 టీఎంసీలతోటి 265 చెరువులు నింపాల్సి ఉండగా ప్రతి సంవత్సరము నీరు అత్యధికంగా వచ్చిన సందర్భంలో కూడా 40-50 చెరువుల కంటే నింపడానికి సాధ్యం కాలేదు. అట్లనే మడసిర బ్రాంచ్ కెనాల్ ను కూడా కాలువ వెడల్పు చేయాల్సి ఉంటుంది. అట్లాగే చెరువులకు అనుసంధానం, ఈ రోజు ఏదైతే హంద్రీ నీవా ద్వారా చెరువులకు అనుసంధానం అనే ప్రాజెక్టును ప్రభుత్వము చేపట్టలేదు. ఒక పుట్టపర్తి నియోజకవర్గంలో మాత్రమే 190 చెరువులకు అనుసంధానంగా 190 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. కానీ ఎక్కడా కూడా చెరువులకు అనుసంధానం ప్రాజెక్టును చేపట్టలేదు. చెరువుల అనుసంధానానికి ప్రభుత్వము అన్ని చెరువులకు హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా లింకు చేయాలి. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే 3,45,000 ఎకరాలకు పిల్ల కాలువల ద్వారా దానికి నీరుని ఏర్పాటు చేసినప్పుడే, ఈ 3,45,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినప్పుడే కొంత కరువును నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి తప్ప ఇప్పుడు వచ్చేటటువంటి 40 టీఎంసీలతో పెద్దగా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం.
రైట్. అంటే ఈ రిజర్వాయర్లకు ఎంతవరకు సప్లై అవుతుంది సార్? అంటే జీడిపల్లి జలాశయం కానీ వీటికి ఎంతవరకు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న నీటిని ఎంతవరకు వాటిని మళ్లించే అవకాశం ఉంది? ఇప్పుడు జీడిపల్లిలో, తర్వాత గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, అటు కడప జిల్లాలోను, తర్వాత చిత్తూరు జిల్లాలోను అన్ని రిజర్వాయర్లు కలిపినా కూడా 10 టీఎంసీలు, 7 రిజర్వాయర్లు కలిపినా కూడా 10 టీఎంసీల కంటే అదనంగా నిల్వ చేసుకునేటువంటి కెపాసిటీ దానికి లేదు. ఓకే. మొత్తం అన్ని కూడా 1.5-2 టీఎంసీలు మాత్రమే ఉన్నది. కనుక ఈ 2 నెలలు 3 నెలల్లో ఎత్తిపోసుకునేటువంటి అంద్రి కృష్ణా జలాలకు కొత్తగా రిజర్వాయర్లు నిర్మించాలి. ఓకే. ఈ రకంగా వచ్చినటువంటి నీటిని 2-3 నెలల్లో ఎత్తిపోసుకొని రిజర్వ్ చేసుకొని తర్వాత వచ్చేటటువంటి నీరు ఆగిపోయినా, కృష్ణా నీళ్లు ఆగిపోయినా కూడా ఆ రిజర్వ్ చేసుకున్నటువంటి నీటితోనే మనకు చెరువులు నింపడం కానీ లేదా ఆయకట్టుకు నీరు ఇవ్వడం కానీ సాధ్యమవుతుంది తప్ప ఈ 2 చేయాలి. ఒకటి కాలువ వెడల్పు చేయాలి, అట్లాగే రిజర్వాయర్లు ఆ వచ్చేటటువంటి నీటిని నిల్వ చేసుకోవడానికి కొత్త రిజర్వాయర్లు నిర్మించాలి. 3 నదులకు ఏదైతే ఇప్పుడు చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నిటికీ 1400 చెరువులు నింపుతామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ 200 చెరువుల కంటే ఎక్కువ నింపడానికి సాధ్యం కాలేదు. ఒకటి నీరు తక్కువ రావడం, ఒకటి అలాగే అంద్రినీవా కాలువ నుంచి చెరువులకు అనుసంధానం లేదు. న్యాచురల్ గా ఒక చెరువు నుంచి ఒక చెరువుకు పోతున్నటువంటి నీటి ద్వారా చెరువులు నింపుతున్నారు తప్పితే కాలువలు తీసి ఒక నిర్దిష్టంగా అంద్రినీవా మెయిన్ కాలువ నుంచి కాలువలు ఏర్పాటు చేసి పైప్ లైన్లు ఏర్పాటు చేసి చెరువులకు ఇవ్వడం లేదు. దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము చెరువులకు అనుసంధానం చేయాలని చెప్పేసి కూడా మేము జలసాధన సమితి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి నాగార్జున రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు లైన్లో. రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ RUF రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున రెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు YKTV మనం కార్యక్రమం. నాగార్జున రెడ్డి గారు, నాగార్జున రెడ్డి గారు లైన్లో ఉన్నారా సార్? ఆడియో మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయరా? హలో. రైట్, నాగార్జున రెడ్డి గారు అన్మ్యూట్ అయ్యారు, సో జాయిన్ అవుతారు. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి సార్. శ్రీనివాస్ రెడ్డి కాదు, శ్రీనివాసులు. సారీ సార్, సారీ ఫర్ అవర్ మిస్టేక్. శ్రీనివాస్ గారు ఒకసారి సో కంటిన్యూ చేయండి సార్. సో ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ బ్రేక్స్ ప్రాజెక్టు ప్రతిపాదన, బడ్జెట్ కేటాయింపు, నిర్మాణం ఇన్ని దశల్లో ఇది జరుగుతూ వస్తుంది. సో గత ప్రభుత్వంలో అంటే 2013-15 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ అయితే చేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వంలో బ్రేక్ రాకపోయి ఉంటే ఇంకొంచెం డెవలప్మెంట్ ఉండేదంటారా? ఖచ్చితంగా. జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాజెక్టుల్ని రైట్ శ్రీనివాసులు గారు నాగార్జున రెడ్డి గారు జాయిన్ అయ్యారు, సార్తో మాట్లాడతాం ఒకసారి, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. నాగార్జున రెడ్డి గారు నమస్తే సార్, వెల్కమ్ టు YKTV మనం. సార్ చూస్తున్నారు కదా, 191 రోజుల్లో రాయలసీమ ప్రాంతాలకు, అత్యంత కరువు ప్రాంతమైన రాయలసీమకు చివరి ప్రాంతమైన కుప్పం వరకు కూడా నిలిచే విధంగా ఇప్పుడు హంద్రీనీవా ప్రాజెక్ట్ అయితే రికార్డు క్రియేట్ చేసింది ఈరోజు. అంటే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల్లో అత్యధిక పరిమాణంలో నీటిని వినియోగించుకుంటున్న జిల్లాగా అనంతపురం కూడా రికార్డు క్రియేట్ చేసింది. సో దీన్ని బట్టి దీని మీద మీ అభిప్రాయం ఒకసారి వ్యక్తం చేయండి. అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి ఒకసారి సార్, అన్మ్యూట్ చేయండి. వాయిస్ సార్ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సార్ వినిపిస్తుందా?
రైట్, శ్రీనివాసులు గారు మనతో లైన్లో ఉన్నారు. నాగార్జున రెడ్డి గారి కొంచెం టెక్నికల్ ఇష్యూ అవడం వల్ల సార్ మళ్ళీ జాయిన్ అవుతారు. శ్రీనివాసులు గారు, సారీ ఫర్ ఇంటరప్షన్ సార్ మీరు కంటిన్యూ చేయండి. ఓకే మేడం. రైట్, అయితే ఇందాక గత ప్రభుత్వంలో ఆగిన టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము, అదొకసారి దాని గురించి వివరించండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తము రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టుల పనులను రద్దు చేయడం అనేది జరిగింది. ప్రధానంగా రాయలసీమలో తీవ్ర కరువు ప్రాంతమైనటువంటి ప్రాంతంలో కూడా ప్రాజెక్టు పనులను చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి ప్రాజెక్టుల పనులను ఆయన రద్దు చేయడం జరిగింది. అట్లాగే అనంతపురం జిల్లాలో హంద్రీనీవా అట్లాగే హెచ్ఎల్సికి సంబంధించినటువంటి దాదాపు 30 పనులను పైగా రద్దు చేయడం జరిగింది. దాన్ని రద్దు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ ఇంకొకరికి ఇచ్చి మరి ఆ పనులను మొదలు పెట్టడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఒకటి ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2019లో హంద్రీనీవా కాలువను 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేస్తానని, సమాంతరంగా ఇంకొక 4,000 క్యూసెక్కులతో సమాంతర కాలువ నిర్మించి మొత్తం 10,000 క్యూసెక్కులకు ఈ హంద్రీనీవాను కాలువను వెడల్పు చేసి మొత్తం 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పారు. అయితే ఈ హంద్రీనీవా కాలువ వెడల్పు గురించి కానీ లేదా సమాంతర కాలువ గురించి కానీ ఆయన పట్టించుకోలేదు. అయితే ఆ సందర్భంలో కొన్ని కొత్త రిజర్వాయర్లను కూడా పుట్టగనుమ, తోబుదుర్తి, దేవరకొండ, సోమరవాన్లపల్లి వీటికి కూడా ఆయన కొత్త రిజర్వాయర్లు ప్రారంభోత్సవం చేశారు. కానీ దానికి సంబంధించినటువంటి కాలువ వెడల్పుకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా విఫలమయ్యారు. రైట్, అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి నిధుల సమీకరణ ఎలా ఉంది సార్? అంటే మనకి నాబార్డు నిధులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కానివ్వండి, ఎలా ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి? వాస్తవానికి హంద్రీనీవా ప్రాజెక్టు మొదలుపెట్టి ఇప్పటికి 35 సంవత్సరాలైంది. ఈ 35 సంవత్సరాల్లో ఇప్పటి వరకు మొత్తము హంద్రీనీవాకు ఖర్చయినది 15,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. కానీ వాస్తవానికి బడ్జెట్ కేటాయింపులో అన్ని ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ 35 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్, టీడీపీ, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ వీళ్ళందరూ కూడా 30 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారనే దానికి అన్ని పార్టీల వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఆలస్యమైందనే దానికి ప్రధాన కారణం ఏంటంటే బడ్జెట్ నిధులు విడుదల చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో మొత్తం సాగునీటి రంగానికి చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోను, 19 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం సాగునీటి రంగానికి మాత్రమే 105 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ 1,05,000 కోట్ల రూపాయలు మొత్తం ఏదైతే తీవ్ర కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాజెక్టులకు కేవలము 15,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. మిగతా 85,000 కోట్ల రూపాయలు కోస్తా ప్రాంతానికి ఖర్చు పెట్టారు. అంటే తీవ్ర కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమకు 15% నిధులు విడుదల చేయడం, 60-70% నీరు పారుతున్నటువంటి కోస్తా ప్రాంత ప్రాజెక్టులకు 85% ఖర్చు పెట్టడం అనేది ఇది చాలా అన్యాయం. తీవ్రమైనటువంటి కరువు ప్రాంతమైన రాయలసీమకు ఏదైతే బడ్జెట్ లో రిలీజ్ చేస్తారో అందులో 50% రాయలసీమకు కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ఈ నెలలో
ఈ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము జనవనరుల శాఖకు బడ్జెట్ విడుదల చేస్తుంది. ఆ విడుదల చేసేటటువంటి బడ్జెట్ లో రాయలసీమకి 50% విడుదల చేసి రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులన్నీ, రాయలసీమలో ఉన్నటువంటి హంద్రినీవా, గాలేరు నగరి, వెలుగొండ, తెలుగంగ, ఈ ప్రాజెక్టులు అన్ని ఇప్పటికీ కూడా 50,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా కరువు ప్రాంతాలకి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉండగా, కేంద్ర ప్రభుత్వం కూడా వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. విభజన చట్టంలో హంద్రినీవా, గాలేరు నగరి, తెలుగంగ, వెలుగొండ ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా విభజన చట్టం 11వ షెడ్యూల్లో పొందుపరిచారు. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, వాటికి నీటి కేటాయింపులు చేయాలని కూడా విభజన చట్టంలో పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలకి, కరువు ప్రాంతాలకి కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక నిధులు ఇచ్చి ఈ రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వము ఈ నిధులు విడుదల చేయడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు విడుదల చేసి రాయలసీమ ప్రాజెక్టులు, అందులో ప్రధానంగా తీవ్ర కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాకు హంద్రినీవా ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర సంఘాన్ని, జల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము జలసాధన సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా మనకి చాలా వివాదం అయితే నెలకొంటుంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి, సరిహద్దు రాష్ట్రాలు వాళ్ళు పోలవరం కానివ్వండి, ఏదన్నా కూడా ప్రతిదానికి ఒక పేచీ విధానంతో ఉంటున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? వాళ్ళ నుంచి ఎటువంటి సహకారాన్ని ఆశించవచ్చు? ఇప్పుడు దాదాపు విభజన నాటి నుండి కూడా ఈ 10-11 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టులు లేదా రాయలసీమలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులకు అట్లా కొత్త ప్రాజెక్టులకు రెండిటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాలను తెలియజేస్తున్నారు. ఈ తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తెలియజేయడానికి వాళ్ళకి ఏ ప్రాతిపదిక లేదు. రాష్ట్ర విభజన చట్టంలో ఏదైతే సెక్షన్ 84 నుంచి 91 వరకు దాదాపు 50 అంశాలతో విధి విధానాలను రూపొందించారు. ఆ యొక్క విభజన చట్టం ప్రకారము కాకోకుండా ఆ చట్టంలో రాయలసీమ ప్రాజెక్టులకు, ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వము రక్షణ కల్పించింది. వాటిని కూడా లెక్క చేయకోకుండా ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ రాజకీయ పార్టీలు కానీ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అభ్యంతరాలను తెలియజేస్తమే కాకుండా రాయలసీమ పెన్నా బేసిన్ లో ఉన్నది, ఇది అవుట్ ఆఫ్ బేసిన్ లో ఉన్నది కనుక కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ కి తరలించేటటువంటి నీటినంతటినీ కూడా కృష్ణా బేసిన్ లోని తెలంగాణ ప్రాంతానికి మళ్లించాలి. మాది పరివాహక ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంతము 70% ఉన్నది. ఆ 70% ప్రకారము 763 టీఎంసీలు మాకు రావాలని చెప్పేసి బ్రిజేష్ ట్రిబ్యునల్లో అది వితండవాదం చేస్తున్నది. వాస్తవంగా బచావతి ట్రిబ్యునల్ ప్రాజెక్టు వారిగా పంచి ఉన్నది. పంచి ఉన్నప్పుడు తెలంగాణలోని ప్రాజెక్టులకు అలాగే ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులకు మొత్తం ప్రాజెక్టుల వారీగా లెక్కలు తీస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు వచ్చింది. దాని ప్రకారమే పంపకాలు ఉండాలి తప్ప దాన్ని మినహాయించి అదనంగా కోరేటటువంటి హక్కు రాయలసీమ ప్రభుత్వానికి, రాయలసీమ రాజకీయ నాయకులకు
ఎటువంటి హక్కు కానీ లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలు కానీ ఏమీ కూడా లేవు. వాళ్ళు కేవలం వితండవాదనం చేస్తూ తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ తో ఉన్నటువంటి కృష్ణా గోదావరి జల వివాదాలను సృష్టిస్తున్నారు తప్ప చట్టబద్ధమైనటువంటి వారికి రావాల్సినటువంటి హక్కు ఎలాంటి అవకాశము లేదు. రైట్ అంటే ఇదివరకు చూస్తున్నట్లయితే ముందు ఫస్ట్ ఒక పంపు నుంచి మాత్రమే సరఫరా అయ్యేది, తర్వాత 6 పంపులు, ఇప్పుడు 12 పంపుల ద్వారా అదేంటి పెరిగిందని చెప్పి పయ్యావుల కేశవ్ గారు నిన్న సీఎంని కలిసినప్పుడు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. సో ఇది ఎలా ఉంటుంది సార్? ఇంకా ఫర్దర్గా ఇంకా ఇది డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు మేము ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ కాలువ వెడల్పు చేసి దాదాపు 3,850 క్యూసెక్కులు వెడల్పుతోటి కాలువ వెడల్పు చేసి ఈ రకంగా మాలేరం నుంచి కుప్పం వరకు తీసుకెళ్లి దాదాపు 3,800 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి తగిన శ్రద్ధ తీసుకున్నందుకు ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. అయితే ఇది చాలు అని మేము చెప్తున్నాం. దీనివల్ల ఆశించిన ప్రయోజనము నెరవేరట్లేదు. దీన్ని మేము తప్పు పట్టడం లేదు. దీన్ని స్వాగతిస్తూనే భవిష్యత్తులో దీని పూర్తి ప్రయోజనానికి బడ్జెట్ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంద్రినీవా, గాలేరు నగరి, తెలుగంగ, వెలుగొండ ఈ మిగులు జలాలపైన ఏవైతే ప్రాజెక్టులు నిర్మించారో ఈ మిగులు జలాలకు చట్టబద్ధమైనటువంటి నికర జలాలు లేవు. ఎప్పుడైతే నికర జలాలు లేవో మిగులు జలాలపైనే ఈ వరదలు వచ్చినటువంటి సందర్భంలో మాత్రమే మనం ఎత్తుపోసుకోవాలి. అలా ఎత్తుపోసుకోవాలంటే రిజర్వాయర్లు నిర్మించాలి. ఎందుకంటే గత 100 సంవత్సరాలు కృష్ణానది పరివాహకని లెక్కగట్టి బచావ్ ట్రిబ్యునల్లు పంచడం జరిగింది. ఆ మేరకు మనము లెక్కలు తీసినట్లయితే గత 5-6 సంవత్సరాల నుంచి వర్షాలు బాగా రావడం వల్ల కృష్ణానది వచ్చింది. కానీ గతంలో 2020 వరకు కూడా దాదాపు 20 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలను మినహా 20 సంవత్సరాలు కంటిన్యూగా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు వరద జలాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కనుక వరద జలాలు వచ్చినటువంటి సందర్భంలో మాత్రమే మనం దానికి ఎత్తుపోసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి 3,850 క్యూసెక్కులు చాలదు. దీన్ని 10,000 క్యూసెక్కులకు కాలువ వెడల్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇంత మునుపు నేను చెప్పినట్లు రాయలసీమ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దీనికి నికర జలాలు లేవు గనక ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పోలవరం నుంచి బెనకచెర్లకు తరలించి అక్కడి నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు ఇస్తానని చెప్పారు. మళ్ళా తర్వాత పోలవరం నుంచి నల్లమల సాగర్కు తరలించి అక్కడి నుంచే రాయలసీమకు నీళ్లు ఇస్తానని చెబుతున్నారు. దానివల్ల కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా మేము జలసాధన సమితిగా మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఇప్పుడు పోలవరం నుంచి నల్లమల సాగర్కి లేదా బెనకచెర్లకు తరలించేందుకు 80,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అవసరమవుతున్నది. కనుక ఈ పోలవరం నుంచి తరలించేటటువంటి నీరు ఏదైతే ఉన్నదో దాన్ని కృష్ణా డెల్టా ప్రాంతానికి ప్రకాశం బ్యారేజీ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు అట్లాగే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించి ఆ డెల్టా ప్రాంతానికి తరలిస్తున్నటువంటి కృష్ణా జలాలను శ్రీశైలంలో ఆపుకొని శ్రీశైలం నుంచి ఇక్కడ ఎందుకంటే మొత్తము రాయలసీమ ఒకటే కాదు, ఇటు రాయలసీమ అట్లాగే సోమశిల వరకు నెల్లూరు అటు వెలుగొండ ద్వారా ప్రకాశం జిల్లా ఈ దాదాపు ఈ 6 జిల్లాలలో మిగులు జలాలపైన 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ప్రభుత్వము నిర్దేశించిన విధంగానే ఈ యొక్క 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలంటే దాదాపు మనకు ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టులకు మాత్రమే 227 టీఎంసీలు నీరు అవసరం ఉన్నది. ఈ 227 టీఎంసీలు మొత్తం ఇప్పుడు వస్తున్నటువంటి
ఏదైతే నీరు ఉందో అదనంగా ఈ మిగులు జలాలపైన కట్టినటువంటి ప్రాజెక్టులకి తెలంగాణ మనకు వదిలిపెట్టినట్లయితే దాదాపు మనకు 170 టీఎంసీలు ఈ మిగులు జలాల పైన కట్టిన ప్రాజెక్టులకు అంటే దాదాపు 200 టీఎంసీలు ఈ మిగులు జలాలపై కట్టిన ప్రాజెక్టులకు 200 టీఎంసీలు అవసరం ఉన్నది కనుక పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు నీటిని తరలించి ఆ గోదావరి జలాలను ఆ డెల్టా ప్రాంతానికి వాడి డెల్టా ప్రాంతానికి ఏదైతే కృష్ణా జలాలను తరలిస్తున్నారో శ్రీశైలంలో ఆపుకొని ఆ నీటిని రాయలసీమకు, నెల్లూరు జిల్లాకు, అట్లాగే ప్రకాశం జిల్లాకు అందించి దీనికి చట్టబద్ధమైనటువంటి నీటి హక్కులు కల్పించాలని చెప్పేసి కూడా మేము ఎన్డీఏ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైట్ సార్. సో చూస్తే నిమ్మల రామానాయుడు గారు సీఎంని కలిసినప్పుడు చెప్పారు మచ్చుమర్రి ప్రాజెక్టు ఒక మేలిమలుపు, దాని ద్వారా కూడా మనకి ఎంతో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి. దాని గురించి ఒకసారి వివరించండి. ఈ ప్రాజెక్ట్ అంటారండి? మచ్చుమర్రి ప్రాజెక్ట్ అండి. ముచ్చుమర్రి ఈ ప్రాజెక్టు నుంచి ఇప్పుడు 834 అడుగులు శ్రీశైలంలో ఉంటేనే మనకు హంద్రీనీవాకు కాలువ తీసుకోవడానికి సాధ్యమవుతుంది. అట్లాగే పోతిరెట్టిపాడు ద్వారా 854 టీఎంసీలు ఉంటేనే తీసుకోవడానికి సాధ్యమవుతుంది. 834 టీఎంసీల కంటే కింద అటు తెలంగాణలో ఈ కొత్తగా కడుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, కల్వకుర్తి నెట్టెంపాడు ప్రాజెక్టులు, ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులకు వాళ్ళు 800 అడుగుల్లోనే వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. మనం ఇక్కడ ముచ్చుమర్రి ద్వారా 800 అడుగుల్లో తీసుకున్నప్పటికీ కూడా అనుకున్నటువంటి నీటిని అది తోడిపోయడం అనేది సాధ్యం కాదు. అది కేవలము కేసీ కెనాల్కు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆ నీటిని ఆ ముచ్చుమర్రి కింద కేవలము 70,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముచ్చుమర్రి ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఆ ముచ్చుమర్రి ద్వారా ఏదైతే మనము ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతగల పథకం నుంచి కాకుండా ముచ్చుమర్రి ద్వారా నీరు తీసుకోవడానికి మేము దానికి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పేసి నిమ్మల రామానాయుడు గారు అంటున్నారు. ఆ ముచ్చుమర్రి ద్వారా ఏవైతే రాయలసీమకి ఈ రోజు 200 టీఎంసీలు అవసరం ఉన్నదో ఆ 200 టీఎంసీలను లేదా హంద్రీనీవా ఈ రోజు ఉన్నటువంటి కాలువ గాని లేదా ముచ్చుమర్రి గాని ఆ యొక్క లోటును ఇవి పూడ్చలేవు. ప్రత్యామ్నాయంగా మేము చెప్తున్నది ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టు పైన సిద్ధేశ్వరం వద్ద ఒక ప్రాజెక్టును నిర్మించి ఆ ప్రాజెక్టును ఎప్పుడైతే నిర్మిస్తారో అక్కడ రాయలసీమ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పోతిరెడ్డిపాడు ద్వారా గాలేరు నగరి, తెలుగుగంగ అట్లాగే కింది వరకు పోతున్నటువంటి ఈ ప్రాజెక్టులకి అట్లాగే హంద్రీనీవా ప్రాజెక్టులకి వీటన్నిటికీ కూడా సిద్ధేశ్వరం ప్రాజెక్టు అక్కడ 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగలిగితే మనకు ఎప్పుడు అవసరం ఉన్నప్పటికీ కూడా కింద శ్రీశైలంలో నీరు తగ్గిపోయినప్పటికీ కూడా ఆ సిద్ధేశ్వరం నిర్మాణం వల్ల మనకు 50 టీఎంసీలు అంటే దాదాపు 850 అడుగుల పైన మనం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఒకవైపు పోలవరం నుంచి ఏదైతే ఆదా అవుతున్నటువంటి నీరు కృష్ణా ద్వారా మనకు మళ్లించాలి. అట్లాగే సిద్ధేశ్వరం వద్ద ఒక ప్రాజెక్టును నిర్మించి ఆ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు మొత్తం ఏ రోజు పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే గాని ఈ అనుకున్నటువంటి ఫలితము రాయలసీమకు అందే పరిస్థితి లేదు అనేది మేము జలసాధన సమితి ద్వారా అభిప్రాయపడుతున్నాం. ఎస్ రైట్ సార్. అంటే నదీ జలాల అనుసంధానం అనేది ఒక 20 దశాబ్దాల క్రితమే సీఎం చెప్పిన మాట, అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా చివరి ఎకరాకు కూడా నేను నీరందించే విధంగానే ప్రణాళిక ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఫైనల్గా ఒకసారి మీ సైడ్ నుంచి జలసాధన సమితి తరపు నుంచి ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి కానివ్వండి, ఫర్దర్గా రాయలసీమ పూర్తి కరువు అనేది లేకుండా ఉండాలంటే, సుభిక్షంగా ఉండాలంటే చేపట్టబోయే చర్యల గురించి మీరు చేసే విజ్ఞప్తి కూడా ఒకసారి తెలియజేయండి. నదుల అనుసంధానం అనేది దాదాపు ఒక 150 సంవత్సరాల క్రితమే ఆ ప్రతిపాదన ఉంది.
అంటే బ్రిటిష్ ప్రభుత్వంలోనే అనేకమైనటువంటి పథకాలు, అంటే ఇప్పుడు ఉదాహరణకి కేసీ కెనాల్ ద్వారా రాయలసీమ ప్రాంతానికి అన్ని వచ్చాయి. అప్పటికే బ్రిటిష్ కాలంలోనే తుంగభద్ర నుంచి అట్లాగే కృష్ణా నుంచి రాయలసీమకు తరలించి అట్లాగే మద్రాసు వరకు కూడా నీటిని తీసుకెళ్లాలనేది ఒక ప్రతిపాదన ఉంది. అట్లాగే దేశంలో నదుల అనుసంధానం చేయడానికి కూడా బ్రిటిష్ కాలంలోనే అది ప్రతిపాదనలు అయితే వచ్చాయి, కానీ ఆచరణకు అది నోచుకోలేదు. దాని తర్వాత కేఎల్ రావు గారు గంగా నది నుంచి మన దక్షిణ రాష్ట్రాలు కూడా నీటిని తరలించాలనేది కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. అది కూడా ఆగిపోయింది. తర్వాత 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఈ నదుల అనుసంధానం పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వము ఈ నదుల అనుసంధానానికి 5,60,000 కోట్ల రూపాయలతో నదుల అనుసంధానాన్ని పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించారు. ఇప్పటికీ 20 సంవత్సరాలైనా కూడా ఆ నదుల అనుసంధానం ప్రక్రియ ఏదైతే ఉందో అది అక్కడితోనూ ఆగిపోయింది. అంటే ప్రతి సందర్భంలో కూడా మోడీ ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాల నుంచి మేము నదులు అనుసంధానం చేస్తాము, కృష్ణా నుంచి అలాగే గోదావరి నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం చేస్తామని చెప్పి మాటలు చెప్తున్నారు, కానీ వాస్తవ రూపము దాల్చడం లేదు. దాంట్లో అనేకమైనటువంటి సమస్యలు ఇమిడి ఉన్నాయి. పై రాష్ట్రాలు ఏవైతేనో గోదావరి జలాలని నదుల అనుసంధానము చేయడానికి అటు పైన ఉన్నటువంటి ఒరిస్సా అట్లాగే పై రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ అట్లాగే ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాల యొక్క అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎవరు కూడా ఈ నదుల అనుసంధానానికి ఒక ఆమోదాన్ని తెలిపే పరిస్థితి కనిపించడం లేదు. ఆ నదుల అనుసంధానం ద్వారా నీటిని మళ్లించి కరువు ప్రాంతాలకు అందించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా దాంట్లో అనేకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఒక చట్టబద్ధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకి మనం తీసుకున్నటువంటి కృష్ణా జలాలు కానీ లేదా గోదావరి జలాలు పైన కానీ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. మిగులు జలాల పైన కడుతున్నటువంటి పోలవరం నుంచి మనం తీసుకున్నటువంటి కృష్ణా డెల్టాకు తీసుకున్నటువంటి నీటిని కూడా తీసుకోకూడదని చెప్పేసి ఈరోజు తెలంగాణ అభ్యంతరం తెలియజేస్తున్నది. మరి ఈ నదుల అనుసంధానాన్ని కేంద్ర ప్రభుత్వము కేంద్ర జల సంఘం ద్వారా అన్ని రాష్ట్రాలను సమన్వయపరిచి అన్ని రాష్ట్రాలను ఒప్పించి ఈ నదుల అనుసంధానాన్ని ప్రాజెక్టు పూర్తి చేస్తే దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలకి, ప్రధానంగా రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్లో అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి కరువు ప్రాంతాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ ఇది ఆచరణకు నోచుకోవడం లేదు, కేవలము మాటలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వము చెబుతుంది, కానీ దీన్ని కార్యరూపము దాల్చడం లేదు. కనుక కేంద్ర ప్రభుత్వము చర్య తీసుకొని నదుల అనుసంధానం చేసి కరువు ప్రాంతాలకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి కరువు ప్రాంతాలకు నీరు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము జలసాధన సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నాం. రైట్ సార్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ us, sir, today. థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు. సో ఇది ఇవాల్టి మనం ప్రోగ్రామ్. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.